రండు ధనమీయటే ద్రాక్షారసమును పాలనుకొనుడు. ఆకలి తీర్పచాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా, మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా. మీరు నా మాట వినుడు, మీకు మంచి భోజనము లభించును, మీకు శ్రేష్టమైన అన్నము భుజింతురు. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకు ఆలింపుడు, మీరు జీవము పడేదురు. నేను మీతో శాశ్వతమైన నిబంధనలు చేసుకున్నాను. దావీదుకు వాగ్దానం చేసిన దీవెనలు మీకిత్తును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నీవు నీ పిడికిటిని విప్పి, నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచదను. ప్రతి జీవి కోరికను తృప్తిపరచును. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడవాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటి అంతటిని నెనరుతో చూచును. అందరూ నీవు నీ పిడికిటిని విప్పి, నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచదవు. ప్రతి జీవి కోరికను తృప్తిపరచదవు. ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపు చూచును. నీవు వానికి అవసరము కలిగినప్పుడల్లా తిండి పెట్టుదువు. నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచదవు. అందరూ నీవు నీ పిడికిటిని విప్పి, నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచదవు. ప్రతి జీవి కోరికను తృప్తిపరచదవు. ప్రభువు ప్రతి కార్యమును న్యాయముతో చేయును. ఆయన చేయదములెల్లా దయతో కూడి ఉండును. ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయు వారికి దాపులోనే ఉండును. అందరూ నీవు నీ పిడికిటిని విప్పి, నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచదవు. ప్రతి జీవి కోరికను తృప్తిపరచదవు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు? రెండవ పట్టణం. పునీత పౌలు గారు రోమా పౌలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 35వ వచనం మరియు 37వ వచనం నుంచి 39వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు? బాధను కానీ, శ్రమము కానీ, హింస కానీ, క్షమము కానీ, వస్త్రహితము కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ అట్లు చేయగలరా? అయితే మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా వీరన్నిటిలో మనకు ఎక్కువ విజయం కలుగుతున్నాం. ఏదైనా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు కానీ, జీవము కానీ, దేవదూతలు కానీ, లేక ఇతర పాలకులు కానీ, ఇక్కడ ఉన్నవి కానీ, రానున్నవి కానీ, శక్తులు కానీ, పైలోకము కానీ, పరలోకము కానీ, సృష్టిలో మరి ఏది వేరు చేయగలుగుతున్నాం నిశ్చయమే. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా, నీ కృప చాలా
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. శిష్యులు యోహాను భూస్థాపన గురించి యేసుకు తెలియచేసింది. యేసు ఆ వార్తను విని అచట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణం అయిపోయాను. ప్రజలు ఆ వార్తను విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమునకు కాలినడకన ఆయనను వెంబడించిరి. యేసు ఒడ్డుకు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలో వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సమూహమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించుచున్నది, ఇక వీరిని పంపివేయుడు, పల్లె పట్టణములకు పోయి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసింది. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరం లేదు, వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకొని రండు అని యేసు ఆ జన సమూహమును పచ్చిక బయట మీద కూర్చుండు అని ఆజ్ఞాపించింది. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి దానిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకిచ్చెను. మీరు వీరిని ప్రజలకు పంచిపెట్టుడు. వారందరూ భుజించి సంతృప్తి చెందిన పిదప మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడు వస్తుంది? నా యొక్క జీవితంలో నాకు ఇదంటూ ఉంది, నాకు సంతృప్తిగా ఇది ఉంది కాబట్టి నాకు ఇక ఏది అవసరం లేదు అని ఎంతమంది చెప్పగలుగుతూ ఉంటున్నారు? నాకు కావాల్సినటువంటిది నా కుటుంబంలో కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ నాకు ఇది సరిపోతుంది, నాకు ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు అనేటువంటి వారు చాలా కొద్ది మంది మాత్రం. చెప్పడానికి సాధారణంగా చెప్పాలంటే ఎవరు ఉండరు. ఎందుకు అంటే మానవుని యొక్క ఆశ అనేది ఒక సంతృప్తి లేనటువంటిది. ఎంత ఉన్నా సరే ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, ఇది ఉంటే బాగుండు, ఇంకా అది కావాలనేటువంటి ఆశతోనే ఇంకా ఎదురు చూస్తూనే ఉంటున్నటువంటి జీవితం మానవుని యొక్క జీవితం. మానవుని ఒకటే కాదు కానీ జీవరాశులు ప్రతి ఒక్కటి అదే చేసుకుంటుంటారు. మన అందరి యొక్క జీవితంలో ఒక మంచి ఉద్యోగం ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. మంచి ఉద్యోగం తర్వాత ముందు మంచి ఉద్యోగం కావాలని ఆశపడుతూ ఉంటారు. దాని తర్వాత ఇంకా కొంచెం మంచి పొజిషన్ వెళ్తే బాగుండు, ఇంకా కొత్త స్థాయికి వెళ్తే బాగుండు, ఆ వచ్చేటువంటి జీతం కొంచెం పెరిగితే బాగుండు, ఇంకా పెరిగితే బాగుండు అని ఆశపడుతూనే ఉంటారు. మానవుని యొక్క ఆశకు అవతలు ఉండదు, ఆ కంచు అనేది ఉండదు, ఎక్కడితో ఆగిపోతుంది. మానవుని యొక్క జీవితం అంటే ఎక్కడ ఉండదు. పుట్టిన దగ్గర నుండి మళ్ళా మనులో కలిసేంత వరకు మానవుని యొక్క ఆశ రెట్టింపు అవుతూనే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు.
ఈనాటి మనం కూడా ఆలోచించవలసింది ఏమిటి అంటే మానవుని యొక్క ఆశ కోసం పరితపిస్తూనే ఉంటూ ఉంటాడు. అది చేయాలి ఇది చేయాలని ఆశపడుతూనే ఉంటాడు. ప్రశాంతంగా ఉన్నటువంటి యొక్క జీవితం నుండి మనశ్శాంతిని కోల్పోయేంత వరకు తప్పిస్తూనే ఉంటూ ఉంటాడు. ఆ తప్పించినప్పటికీ కూడా మనశ్శాంతి కోల్పోయినప్పటికీ కూడా ఆ శాంతి కోసం ఆలోచిస్తూనే ఉంటూ ఉంటాడు. డబ్బు ఉన్న వాడు ఏమనుకుంటూ ఉంటాడంటే సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ఎంత సంపాదించాలి అంటే తరతరాలు తిన్నా కూడా తరగని అనేటువంటి ఆస్తిని సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటూ ఉంటాడు. కానీ చివరికి ఆ యొక్క సంపదను ఏ విధంగా ఖర్చుకు దాచుకోవాలి, దొంగల బారి నుండి కానీ ఏ విధంగా దాని దోచుకుని పోతారేమన్నటువంటి ఆ యొక్క ఆందోళనతో తన యొక్క మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాడు. ఏ విధంగా తను సంపాదించుకునే ప్రతి ఒక్క ఆస్తిని, ప్రతి ఒక్క రూపాయిని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి ఆందోళనతోనే ఉంటూ ఉంటాడు. ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారి యొక్క ఆశ చాలా తక్కువగా ఉంది. నాకు ఈ రోజుకి కావాల్సినటువంటి సంతృప్తి నాకు వస్తే చాలనేటువంటి వారు ఉంటుంటారు. అంతకుమించి వెళ్ళినటువంటి వారు ధ్యాసకు పోతూ ఉంటారు. మరి ఈనాడు మనం కూడా మన యొక్క ఆలోచన చేయించవలసినటువంటి సమయం. ఇలాంటి స్వార్థ పఠనాల ద్వారా ప్రభు వారికి సంతృప్తినిస్తున్నారు. వారికి కావలసినటువంటి శారీరక ఆహారంతో పాటు వారు ఆధ్యాత్మిక బోధన కూడా చేస్తూ ఉన్నారు. నాటి స్వార్థ పట్టణంలో మనం ఆలకించినటువంటి విధముగా వారి యొక్క ఆకలను గ్రహించినటువంటి క్రీస్తు భగవానుడు 5 చేపలను, ఎన్ని చేపలు? 2 చేపలు, 2 చేపలను 5 రొట్టెలను అద్భుత రీతిలో 5,000 మందికి, అంటే పురుషులు మాత్రమే 5,000 మంది ఉన్నారు. అంతకు మించి ఎక్కువ జనం ఉన్నారు. అంటే ఇది ఒక మహా అద్భుతంగా మనం గ్రహించాలి. వారందరి యొక్క ఆధ్యాత్మిక దప్పికను గ్రహించినటువంటి క్రీస్తు భగవానుడు వారి యొక్క దాహాన్ని తీర్చుతూ వారి యొక్క శారీరక శక్తిని కూడా గ్రహించి వారికి కావాల్సినటువంటి శారీరక ఆహారాన్ని వారి యొక్క తృప్తిపరుస్తూ ఉన్నారు. 12 మంది అపోస్తలకు వారు చెప్పినటువంటి విధంగా వారి యొక్క విషయంలో వీరికి మనం ఇంతమంది జనానికి మనం ఏ విధంగా పెట్టగలమని సందేహించారు. వీరిని పంపించేస్తే వారి పల్లె పట్టణంలో పోయి వారికి కావాల్సినటువంటి సదుపాయాలను వారు సమకూర్చుకుంటారు కదయ్యా, ఎందుకు మరి ఇక్కడ వారిని పెట్టడం? వేళ కూడా అతిక్రమించింది, చీకటి పడిపోతుంది, ఇంకా వారిని పంపించేయండి అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నారు, వారిని పంపించవలసినటువంటి అవసరం లేదు, మీరే వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని సిద్ధపరచండి అన్నప్పుడు మా దగ్గర ఏముంది అని 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని వచ్చినప్పుడు క్రీస్తు భగవానుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆ ప్రజలందరి సమక్షంన ఒక అద్భుతాన్ని చేసి వారి యొక్క ఆధ్యాత్మిక దప్పికను తీర్చినప్పటికీ కూడా శారీరక శక్తిని పొందుకోవడానికి ఈ యొక్క అద్భుత రీతిలో ఆ యొక్క రొట్టెలను చేపలను అందిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలందరూ ఆయన సరస్సు తీరంగా ఉన్నాడు లేదా నిర్జన ప్రదేశానికి వెళ్తున్నాడని గ్రహించి ఆయనకు అనుసరించడానికి వారి యొక్క ప్రదేశాల నుండి కాలినడకన ఆయన క్రీస్తు భగవానుడు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వస్తున్నారు. ఎందుకు అంటే ఆయన పైన చూపించినటువంటి అవధులు లేనటువంటి విశ్వాసం, ఇదిగో మానవ మాత్రుడు ఏ మాత్రము చేయలేనటువంటి కార్యాన్ని ఇదిగో ఈ మనుషుడు క్రీస్తు భగవానుడు క్రీస్తు ప్రభు అనేటువంటి వ్యక్తి చేస్తున్నాడు. ఆయన దగ్గరకు మనం వెళితే మన యొక్క శారీరక రోగాల నుండి మనకు నయం చేస్తూ ఉంటాడు. మన యొక్క బాధతో సతమతం అయిపోతున్నటువంటి మన యొక్క జీవితాల నుండి మనలను విడిపిస్తారనేటువంటి విశ్వాసంతో ఆ ప్రజలు అందరూ నడుచుకొని కాలినడకన ఆ నిర్జన ప్రదేశానికి వెళుతున్నారు. ఎందుకు అంటే క్రీస్తు భగవాన్ని చేరుకోవడానికి. ఈ లోకంలో ప్రతి ఒక్క వస్తువుకి ప్రతి ఒక్క ఖరీదు అనేది ఉంటుంది. ఆ వస్తువును బట్టి ఒక ఖరీదు అనేది నిర్ణయించబడుతుంది. ఒక సబ్బు కొంటే ఆ సబ్బుకి ఇంత ధర అనేది ఉంటుంది. ఒక సెట్ బాటిల్ కొంటే ఆ సెట్ బాటిల్కి ఇంత ధర అనేది ఉంటుంది. ప్రతి ఒక్కదానికి ఒక ధర అనేది ఇవ్వబడుతుంది. కానీ ఈ లోకంలో ధర లేనటువంటిది ఏదైనా ఉంది అంటే అది క్రీస్తు భగవానుడి యొక్క ప్రేమ మాత్రమే. క్రీస్తు భగవానుడు మానవులపై చూపించేటువంటి క్షమ ఆ విధంగా ఉంటుంది. ఎంత ఖర్చు చేసినా ఎంత విలువ చేసినటువంటి వచ్చే వైడూర్యాలు ఇచ్చినా సరే కొలవలేనిది కొనలేనిది క్రీస్తు ప్రభు మనపై చూపించేటువంటి ప్రేమ. ఆ ప్రేమ వలనే
మనం మన యొక్క అనుదిన జీవితాల్లో జీవిస్తున్నాం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అవతల లేనటువంటి ప్రేమతో క్షమతో రక్షించి మనపై కృపను చూపిస్తున్నాడు ఆ క్రీస్తు భగవానుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి. మానవుడు ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి ఒక్కసారి మంచిగా డబ్బు సంపాదించాలి, మంచి గౌరవాన్ని చేకూర్చుకోవాలి, అందరూ నన్నే ప్రేమించాలి, మంచి ఆరోగ్యంతో నేను జీవించాలి, సుఖశాంతులతో నా యొక్క కుటుంబం జీవించాలని ఆశపడుతూనే ఉంటాం. దానికి ప్రత్యుత్తరంగా ఈనాటి మొదటి పట్టణంలో మనం ఆలోచించినటువంటి విధంగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం చివరిలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభువు అంటున్నాడు, మీరు నా మాటలను విని మీకు మంచి భోజనము లభించును, శ్రేష్టమైన ఆహారము భుజింతురు అని అంటున్నాను. శ్రేష్టమైన ఆహారం ఎప్పుడు మనకు లభిస్తుంది అంటే మనం చేయవలసినటువంటి మాట 3వ వచనంలో చాలా చక్కగా వివరించబడింది. నా మాటలు విని నా చెంతకు రండు, నా పలుకులను మీరు ఆలకింపుడు అంటున్నాను. ఎప్పుడైతే మనము మన యొక్క పనులన్నింటిని వదిలిపెట్టి క్రీస్తు భగవాని చెంతకు మనం నడిచి వస్తుంటామో, ఎప్పుడు ఆయన సన్నిధికి మనం చేరగలుగుతూ ఉంటామో, ఆయన మనకు బోధించేటువంటి విషయాలను మనం గ్రహిస్తూ ఉంటామో, అప్పుడే మనకు సంతృప్తి లేదా మనశ్శాంతి అనేది కలుగుతూ ఉంటుంది. బాధలతో సతమతం అవుతున్నటువంటి మనము మన యొక్క కుటుంబ జీవితాల్లో వచ్చేటువంటి అవరోధాలన్నింటినీ అధిగమించడానికి గల శక్తిని ప్రసాదించేటువంటి దేవాది దేవుడి యొక్క దగ్గరికి నేను నడిచి వచ్చినప్పుడే ఏ విధంగా ఈనాడు సువార్త పట్టణంలో మనం ఆలకించినటువంటి విధంగా క్రీస్తు ప్రభు నిర్జన ప్రదేశానికి వెళుతున్నాడటువంటి గ్రహించి ఆ ప్రజలందరూ కాలినడక ప్రభుని ఆయన దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే ఆయన మాకు జీవజలము లేదా సంతృప్తిని ఇవ్వగలుగుతాడు అనేటువంటి విశ్వాసంతో ఆయన దగ్గరికి చేరగలుగుతున్నాడు. ఈ లోకంలో సతమతమైపోతున్నటువంటి నీవు నేను కూడా మనము చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఆ శిష్యులు లేదా ఆ ప్రజలు ఏ విధంగా క్రీస్తు భగవాని చెంతకు నడిచి వెళ్ళి తమకు కావాల్సినటువంటి శారీరక ఆహారాన్ని ఆధ్యాత్మిక శక్తిని పొందుకున్నారు. మనం కూడా మన యొక్క అనుదిన జీవితాల్లో కష్టాలు ఉంటాయి, కడగళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి, అనేకమైనటువంటి పనులు ఉంటాయి. ఆ పనులన్నిటిని కట్టి పెట్టుకొని కొంతమంది అయితే ఆదివారం దేవుడు వైపు వచ్చినా కూడా పాల్గొనేటువంటి చాలా 10 మంది మధ్య ఉంటారు. ఈరోజు నాకు పని ఉంది, నా ఆఫీస్ ఉంది, లేదా నా ఉద్యోగంలో ఈరోజు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి కనుక ఈరోజు నేను దేవాలయానికి రాలేదు. ఆ పనిని క్రీస్తు భగవాన్ని పక్కన పెట్టేసి ఆ పనిటికి మనకు అద్భుతమైనటువంటి స్థానం ఇస్తున్నాం. అదే మనకు ముఖ్యం అనుకుంటూ ఉన్నాం. కానీ సృష్టి అంతటిలో మనం చూసినట్లయితే 6 రోజులు సృష్టించిన తరువాత 7వ రోజున క్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు విశ్రాంతి దినంగా ప్రకటించి ప్రార్థన చేయకుంటున్నాం. మనం కూడా మన యొక్క అనుదిన జీవితాల్లో 6 రోజులు శ్రమించి ఆ 7వ రోజున ప్రభువుకి కృతజ్ఞతలు తెలపడానికి ఎంతమంది కుటుంబ సమేతంగా దేవాలయానికి వస్తున్నారు, దేవుని యొక్క వాక్కుకు అనుగుణంగా జీవిస్తున్నారు, జీవించడం ద్వారా మేలులకు పొందుకుంటూ ఉన్నారని మనం పరిశీలించుకోవాలి. ఏ విధంగా స్వార్థ పట్టణంలో మనం ఆలకించినటువంటి విధంగా ఆ ప్రజలు యేసు ప్రభుని కనుగొని ఆయన చెంతకు వచ్చిన విధంగా మనం కూడా మన యొక్క అనుదిన జీవితాల్లో పనులన్నిటినీ పక్కన పెట్టి ఆదివారమైనా సరే దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలపడానికి రాగలగాలి. అలా చేయించినప్పుడే క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో అద్భుత వైద్యులు వారికి కావాల్సినటువంటి శారీరక ఆహారాన్ని అదే విధంగా ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని ప్రసాదించినటువంటి విధంగా మనం కూడా మన యొక్క అనుదిన జీవితంలో క్రీస్తు ప్రభుని అనుసరించినట్లయితే, ఆయనకు మనం సమయాన్ని కేటాయించినట్లయితే దేవుడు మనల్ని కూడా మన యొక్క కుటుంబాల్లో అధికమైనటువంటి రీతిలో దీవిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి అందుకే మన యొక్క జీవితాల్లో ఆ మేలు అనేది జరగడం లేదు, ఆ అద్భుతాలు అనేవి జరగడం లేదు. ప్రతిసారి నేను దేవాలయానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ నా యొక్క కుటుంబంలో ఎటువంటి మార్పు లేదు. నేను చేసేటువంటి ప్రార్థనను ప్రభు ఆలకించడం లేదు అనుకుంటామే, కానీ అది వాస్తవం కాదు. నీవు నీ యొక్క అనుదిన జీవితంలో 24 గంటల సమయంలో నీవు దేవునికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావు? ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకించడానికి కానీ లేదా ఆయనతో నీ యొక్క సమయాన్ని గడపడానికి కానీ ఎంతవరకు నీవు సంసిద్ధపరచుకుంటున్నావని నేను వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి.
మనం మన యొక్క అనుదిన జీవితాల్లో కనుక దేవాది దేవునికి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి ఆయనపై మనం ఆధారపడి జీవించినప్పుడు మాత్రమే మనం కూడా ఆ యొక్క ప్రజలు పొందినటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని, అద్భుతమైనటువంటి అనుభూతిని మనం కూడా మన యొక్క అనుదిన జీవితాల్లో పొందుకుంటూ ఉంటాం. ఈనాటి రెండవ పట్టణంలో మనం ఆలోచించినటువంటి విధంగా రోమిలకు రాసినటువంటి లేఖలో మనం ధ్యానం చేసినటువంటి లేఖ పునీత పౌలు గారు అంటున్నారు, క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేయగలిగిన వారు ఎవరు? ఈ లోకంలో జీవించేటువంటినప్పుడు అనేకమైనటువంటి బాధలు వస్తుంటాయి, అనేకమైనటువంటి కష్టాలు వస్తుంటాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. వాటన్నిటిని మనము అధిగమించగలగాలి. ఎప్పుడైతే మన అన్ని జీవితంలో అధిగమించగలుగుతూ ఉంటామో అప్పుడే మనం కూడా అద్భుతమైనటువంటి రీతిలో క్రీస్తు ప్రభు యొక్క అనుభూతిని పొందుకుంటూ ఉంటాం. పునీత పౌలు గారు కూడా తన యొక్క అనుదిన జీవితాల్లో క్రీస్తు ప్రభు యొక్క అనుభూతిని పొందుకుంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క సాక్షిగా ఆయన మారగలుగుతూ ఉన్నాడు. ఏ విధంగా అంటే తన యొక్క జీవితంలో పునీత పౌలు గారి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మన యొక్క జీవితంలో వచ్చేటువంటి కష్టాల రూపంలోనే వారి యొక్క జీవితంలో కూడా వచ్చి ఉన్నాయి. అనేకమైనటువంటి పోరాటాలకు ఆయన పాత్రుడయ్యాడు. ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, ఆకలి దప్పులకై వేచి ఉన్నాడు, అనేకమైనటువంటి ప్రమాదాలకు గురి అయి ఉన్నాడు. కానీ వాటన్నిటినీ దేవునిపై చూపించేటువంటి విశ్వాసంతో, దేవునిపై చూపించినటువంటి నమ్మకంతో అధిగమించగలిగాడు. మరి మనం కూడా మన యొక్క కుటుంబ జీవితంలో క్రీస్తు ప్రభువు నుండి వేరు చేయగలిగినది ఏమిటి? ఈ లోకపరమైనటువంటి గొప్ప, ఈ లోకపరమైనటువంటి వ్యామోహాల, ఈ లోకపరమైనటువంటి ఆస్తుల, ఈ లోకపరమైనటువంటి రిలేషన్స్, కుటుంబ బాంధవ్యాల. మరి క్రీస్తు భగవానుడి నుండి నిన్ను వేరు చేయ, క్రీస్తు భగవానుడి నుండి నిన్ను వేరు చేయగలిగినది ఏమిటి? ఈ లోకపరమైనటువంటి క్రియలను అధిగమించి పౌలు గారు ఏ విధంగా